హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైటెక్ నారాయణ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో చూసుకున్నట్టయితే నేనైతే ట్రూక్ ఫిట్ ప్రో అని ట్రూ వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ అయితే తెప్పించాను. సో మనకు బాక్స్ మీద ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుందాం. సో బాక్స్ వెనకాల చూసుకున్నట్టయితే మనకి TWS అని మెన్షన్ చేశారు. సో ఇన్స్టెంట్ పేరింగ్ అంటే సో మనకి ఓపెన్ చేయగానే సో బర్డ్స్ కేస్ అయితే ఉంటుంది, అదైతే ఓపెన్ చేయగానే మనకి ఇన్స్టెంట్గా పేరింగ్ అయితే అయిపోతుంది. అండ్ సెక్యూర్ ఫిట్ అంటే మనకి చెవులో ప్రాపర్గా కంఫర్టబుల్ ఫిట్ అయితే ఉంటుందని వాళ్ళైతే అంటున్నారు. సో నేనైతే యూజ్ చేసిన తర్వాత అయితే మీకు ఎంత కంఫర్టబిలిటీ ఉందనేది మాత్రం డీటెయిల్గా చెప్తాను. డీప్ బేస్ అంటున్నారు. సో బేస్ ఎలా ఉంది అది కూడా యూజ్ చేసినాకైతే చెప్తాను. అండ్ సో మనకి 500 mAh ఆఫ్ ఛార్జింగ్ కేస్, అంటే మనకి కేసులో 500 mAh బ్యాటరీ అయితే ఇస్తారు. సో అది వాళ్ళు మెన్షన్ చేసిన మెయిన్ మ్యాటర్. మిగతా ఇంకా స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి బ్లూటూత్ వర్జన్ 5.0 అని మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 90 minutes, అంటే అరౌండ్ మనకి 1.5 hour ఛార్జింగ్ పెట్టాలి. అండ్ మనకి ప్లే టైం చూసుకుంటే మనకి 4 to 5 hours. సో ఇది కొద్దిగా నాకు తక్కువ అనిపిస్తుంది. ప్లే టైం అయితే 4 to 5 hours ఉంది, కానీ ఒక 10 hours దాకా ఉండుంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. హెడ్ ఫోన్ బ్యాటరీ చూసుకుంటే మనకి 40 mAh, అంటే హెడ్ ఫోన్ అంటే మనకి ఒక సైడ్ ఇయర్ ఫోన్ బర్డ్ లో మనకి 40 mAh బ్యాటరీ అయితే ఇస్తారు. అండ్ అలాగే ఛార్జింగ్ కేస్ బ్యాటరీ మీకు ఆల్రెడీ చెప్పాను 500 mAh. కనెక్షన్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 10 meters మెన్షన్ చేశారు. 10 meters అంటే సఫిషియంట్. సో మనం ఫోన్ పెట్టి నన్ను అడిగినంత వరకు 10 meters దూరం అయితే వెళ్ళాం. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే అసలు ఫోన్ వదిలిపెట్టే ఉండరు. సో ఫోన్ కంటిన్యూగా వాళ్ళ దగ్గరే ఉంటుంది. స్టాండ్ బై డ్యూరేషన్ చూసుకుంటే మనకి 72 hours అని చెప్తున్నారు. స్టాండ్ బై అంటే ఏం లేదు, మనం ఒకసారి ఛార్జింగ్ ఫుల్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేయకుండా జస్ట్ కనెక్ట్ చేసి పెట్టుకుంటే మాత్రం అదొక స్టాండ్ బై 72 hours అయితే ఉంటుంది. అండ్ కాల్ డ్యూరేషన్ చూసుకుంటే మనకి 4 hours చెప్పారు, అంటే మనం కంటిన్యూస్గా 4 hours దాకా కాల్ మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఛార్జింగ్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి Type-C ఇచ్చారు. సో 699 రూపీస్కి వస్తుంది. అండ్ Type-C ఫీచర్ ఇచ్చారు కాబట్టి నేనైతే దీన్ని పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మనకి ఆల్రెడీ ఒక బ్రెడెడ్ కేబుల్తో మనకి ఇలా హ్యాంగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఆల్రెడీ వాళ్ళే మనకి తాడును కట్టించారని చెప్పొచ్చు. సో చూడటానికి అయితే బయట నుంచి అయితే చాలా బాగుందని చెప్పాలి. సో కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అయితే ఉంది, కానీ స్క్రాచెస్ అయితే పడతాయి. బాగుంది చూడటానికి, ఎక్స్టీరియర్గా అయితే బాగుంది. సో ఇక్కడైతే మనకి Type-C పోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే ఒక LED లైట్ కోసం అయితే మనకు ఒక హోల్ అయితే ఉంది. సో ఇంకా మనం బాక్స్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఫ్లాప్ ఏదైతే ఉందో ఈ 5 stars లో దీనికి రేటింగ్ ఇవ్వమంటే ఒక్క స్టార్ కూడా ఇవ్వలేనేమో. సో అంత వీక్ గా ఉంది. సో ఇప్పుడైతే బర్డ్స్ అయితే బయటికి తీద్దాం. సో ఇవే ఆ బర్డ్స్ చూడటానికి అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. సో చాలా చిన్న సైజు లో చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి. ఇయర్ ఫిట్ లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ సో చూడటానికి అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. సో దీంట్లో ఈచ్ బర్డ్ లో మనకి 40 mAh ఆఫ్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ మనకి కేస్ లో చూసుకున్నట్టయితే మాత్రం కేస్ లో 500 mAh ఆఫ్ బ్యాటరీ ఇచ్చారు. సో నేను ఒక 1 hour యూజ్ చేసిన తర్వాత ఇన్ డీటెయిల్ గా అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో కనెక్టివిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్ గా అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ట్రూక్ ఫిట్ ప్రో గురించి నేను మాట్లాడాలనుకుంటే సో బిల్డ్ క్వాలిటీ పరంగా యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ మనకి బర్డ్స్ పరంగా చూసుకుంటే సో బర్డ్స్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మెయిన్లీ నాకు నచ్చని విషయం ఏంటంటే సో టచ్ కంట్రోల్స్ లేవు. సో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ అంటే టచ్ కంట్రోల్స్ లేవు. సో బ్రో, నువ్వు 700 బడ్జెట్లో టచ్ కంట్రోల్స్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అంటే మాత్రం లేదని చెప్తాను. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా కాంప్రమైజెస్ చేశారు. అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా బాగుంది. డీప్ బేస్ అన్నారు, బేస్ కూడా బాగుంది. సో మిగతా విషయాలన్నీ చాలా బాగున్నాయి, కానీ ఇన్ ఇయర్ ఫిట్ కంఫర్ట్ అన్నారు కదా, సో అది మాత్రం లేదు. నాకైతే అస్సలు కంఫర్టబిలిటీ లేదు. అండ్ మనకి సింగిల్ క్లిక్ చేసినట్టయితే మనకి పాజ్ అవుతుంది, అండ్ మళ్ళీ సింగిల్ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది మ్యూజిక్ అయితే. అండ్ డబుల్ క్లిక్ చేస్తే మనకి సిరి ఆర్ మన ఎనీ అసిస్టెంట్, సో అలెక్సా ఇలాంటివి అయితే వర్క్ అవుతాయి. అండ్ ట్రిపుల్ క్లిక్ చేస్తే మాత్రం మనకి నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది. అలాగే లెఫ్ట్ బర్డ్లో చూసుకుంటే కూడా సేమ్, అంటే నెక్స్ట్ సాంగ్కే వెళ్తుంది, వెనక్క సాంగ్ అయితే రాదు. అండ్ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి రెండు ఒకేసారి ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఇండివిజువల్గానే కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ బటన్ ఒకసారి కనెక్ట్ చేసుకోవాలి, అండ్ ఈ బటన్ ఒకసారి కనెక్ట్ చేసుకొని ఒకసారి మళ్ళీ కేస్లో పెట్టేసి మళ్ళీ రిమూవ్ చేస్తే సో మళ్ళీ రీకనెక్టింగ్ అప్పుడు మళ్ళీ మనం మాన్యువల్గా సో బ్లూటూత్లోకి వెళ్ళి రెండు ఒకేసారి కనెక్ట్ చేస్తే మాత్రమే మళ్ళీ రెండు పేర్ అవుతాయి, రెండు ఒకే దానికైతే కనెక్ట్ అవుతాయి. అప్పుడు మనం ఏ సాంగ్ పెట్టినా కూడా రెండు ఇయర్స్లో అయితే ప్లే అవుతాయి. నేను అరౌండ్ ఒక ½ an hour అయితే యూజ్ చేశాను, కానీ ½ an hour యూసేజ్లో నాకు సాంగ్స్ పెట్టుకున్నాను. అరౌండ్ నేను కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ అయితే విన్నాను, బాగా బేస్ ఉన్న సాంగ్స్ అయితే విన్నాను. సో బేస్ పరంగా చాలా బాగుంది, అండ్ మిగతా విషయాల పరంగా కూడా చాలా బాగుంది. కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ కేస్ అనేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. స్పెసిఫికేషన్స్ పరంగా సో వాళ్ళు ఛార్జింగ్ టైం ఏదైతే చెప్తున్నారో సో ఛార్జింగ్ టైం అయితే నేను ఇంకా చెక్ అయితే చేయలేదు. సో అరౌండ్ ఒక 1 week దాకా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. యూజ్ చేసిన తర్వాత కుదిరితే దీని ఫుల్ రివ్యూ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే మనం అసలైన పాయింట్కి అయితే వచ్చేద్దాం. అది వచ్చేసి మనకి ప్రైస్. నాకైతే 699 రూపీస్కి అయితే దొరికింది. ఒకవేళ 699 రూపీస్కి దొరికినా తీసుకో
తీసుకోవచ్చా అంటే నేనైతే వద్దని చెప్తాను, ఎందుకంటే నాకైతే నచ్చలేదు. సో ఎవరు కొనొద్దు. సో నాకైతే నచ్చలేదు. సో మీకు కూడా నచ్చకపోవచ్చు. సో నన్ను అడిగినంత వరకు వేరే బ్రాండ్స్ అయితే చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇదే బడ్జెట్లో కావాలి, సో మా బడ్జెట్ ఓన్లీ 700 అనుకుంటే మీరు పీటరాన్ కంపెనీలో ట్రై చేయండి. వాళ్ళ బిల్డ్ క్వాలిటీ వీళ్ళకన్నా బాగుంటుంది, వాళ్ళ సౌండ్ క్వాలిటీ సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ సమ్వాట్ చెప్తున్నా కదా, సో ఒకటి బాగా ఇచ్చారంటే ఒకటి కాంప్రమైజ్ అవుతారు. ఆడియో క్వాలిటీ, మ్యూజిక్ క్వాలిటీ బాగుంటే మాత్రం సో బిల్డ్ క్వాలిటీ తగ్గిస్తారు ఎలక్ట్రిక్ ఫిట్ ప్రో లాగా. అండ్ ఒకవేళ బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉందంటే సో ఆడియో క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇలాగే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. సో దిస్ ఇస్ నారాయణ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై